హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ట్రయాంగిల్స్ నుంచి పాలిసెట్ ఏపీఆర్జీఎస్ నుంచి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. చెప్తున్నాను కదా, మీకు మోడల్ పేపర్స్ కావాలనుకున్నా, స్టడీ మెటీరియల్ కావాలనుకున్నా, పాలిటెక్నిక్ సంబంధించి ఏపీఆర్ పాలిటెక్నిక్ సంబంధించి కింద డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు పాలిసెట్ స్టడీ మెటీరియల్ పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, స్కిప్ చేయకుండానండి, ఎలాంటిది అన్న అర్థమవుతుంది. చెప్తున్నాను కదా, పాలిసెట్ కానీ ఏపీఆర్జీఎస్ కానీ మెయిన్ పాయింట్ గా కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనకి మ్యాథ్స్ లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, అర్థమవుతుందా? మరి దానికోసం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ 10th క్లాస్ వాళ్ళ కోసం, అలాగే త్వరలోనే రాబోతున్న ఎంబైపీసీ గురించి కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఎడ్యుకేషన్ కి సంబంధించి. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మెయిన్ పాయింట్ గా చెప్తున్నాం, మెయిన్ పాయింట్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి కాన్సెప్ట్ నేర్చుకుందాం. ట్రయాంగిల్స్ మెయిన్ పాయింట్ గా 6th లెసన్ వచ్చేసింది ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్స్ నేను 14th లెసన్స్ కాన్సెప్ట్ చెప్పి నేను మళ్ళా తర్వాత ప్రతి లెసన్ కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ట్రయాంగిల్స్ ఏ పాలిగాన్ విత్ 3 sides ఈస్ కాల్డ్ ఏ ట్రయాంగిల్. అసలు పాలిగాన్ అంటే ఏంటి? ఇది టూ డైమెన్షనల్ షేప్ అనమాట. 2 dimensional షేప్ ఉండాలి, వాటి స్ట్రైట్ లైన్స్ ఒకటికి ఒకటి టచ్ అవుతుండాలి. అంటే పాలిగాన్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి అంటే చాలా విధాలుగా ఉంటుంది. ట్రయాంగిల్, స్క్వార్, పెంటాగాన్, ఎక్సోగాన్, ఇలా చాలా రకాలు ఉంటాయి అనమాట పారలోగ్రామ్ లో. వాటి సైడ్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఆ స్ట్రైట్ లైన్ లో ఉంటాయి అనమాట. ఒకటి ఇంకోటికి టచ్ అవుతుంది, ఇంకోటికి టచ్ అవుతుంది అనమాట. వాటిని మనము పాలిగాన్ అంటాం అనమాట. మరి ఆ పాలిగాన్ లో ఒక భాగం వచ్చేసి మనకి ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ ఏంది? ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ ట్రయాంగిల్ మనందరూ తెలుసు. ట్రయాంగిల్ 180 degrees ఉంటుంది, త్రీ యాంగిల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి విన్నాం ఇంకా. ఓకే క్లియర్. మరి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో కూడా టైప్స్ ఉంటాయి. ఏంటి అవి? కొన్ని ట్రయాంగిల్స్ సైడ్లతో మాట్లాడతాం, కొన్ని ట్రయాంగిల్స్ యాంగిల్స్ తో మాట్లాడతాం. ఇంతే ఇంకా ఇవి ఇప్పుడు చెప్పిన మాటని ఇప్పుడు నేను ఇంకా ఈ బోర్డు మీద అంతా రాసినది. కొన్ని ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి? సైడ్స్ రూపంలో మాట్లాడతాం. అంటే 5 అలాగే లేకుంటే 3, 2, 5 ఇలా మాట్లాడతాం అనమాట. కొన్ని యాంగిల్స్ ఏమో 90 degrees లో ఉంది, 120 degrees లో ఉంది, ఇలా కొన్ని మాట్లాడతాం. ఈ టాపిక్ ఇప్పుడు మొత్తం చెప్పేది. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ కెన్ బి క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దేర్ సైడ్స్ అండ్ యాంగిల్స్. అంటే ట్రయాంగిల్స్ ఎన్ని రకాలుగా 2 types అని చెప్పొచ్చు, యాంగిల్స్, సైడ్స్ కి సంబంధించి. మరి వాటిని బేస్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి చూడండి, ట్రయాంగిల్స్ ఆర్ 3 types బేస్డ్ ఆన్ దేర్ సైడ్స్. సైడ్స్ కి సంబంధించి కూడా 3 విధాలుగా ఉంది. ఏంటి మా ట్రయాంగిల్? ఓకే, ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఒక ట్రయాంగిల్ లో డిఫరెంట్ సైడ్స్ లెంత్. ట్రయాంగిల్ అవ్వాలంటే 3 sides ఉండాలి చూడండి, అంతే. అదే గుర్తుపెట్టుకోండి. 1 2 3 1 2 3 1 2 3. ఇక్కడ యాంగిల్స్ లో కూడా 1 2 3 1 2 3 1 2 3 అంటే 3 sides ఉండాలి. అలాంటి వాటిని ట్రయాంగిల్స్ అంటాం. మరి సైడ్స్ కి సంబంధించి కూడా కొన్ని ట్రయాంగిల్స్. ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. దీన్ని స్కేలార్ ట్రయాంగిల్ అంటాం అనమాట. అంటే ఈ ట్రయాంగిల్ మొత్తం డిఫరెంట్ సైడ్స్ లెంత్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని స్కేలార్ ట్రయాంగిల్ అంటాం. తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ది 2 sides ఆర్ ఈక్వల్. అంటే మనకి ఇక్కడ చూడండి, ఈ సైడ్స్ అనేటివి ఈక్వల్ లెంత్. అంటే 2 sides ఈక్వల్ లెంత్ ఉంటుంది, కింద ఏమో బేస్ ఏమో డిఫరెంట్ లెంత్ ఉంటుంది. అలాంటి దాన్ని ఐసోస్కేలార్ ట్రయాంగిల్ అంటాం. ఓకే క్లియర్. మళ్ళీ ఇంకోటి, లెంత్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండే కానీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 60 ఉంటుంది. మళ్ళీ ఈ సైడ్స్ ఎంత డిగ్రీ ఉంటుంది, ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఈ సైడ్స్ డిఫరెంట్ బట్టి యాంగిల్ ఎంత ఉంటుందో చెప్పలేం. అర్థమైందా సైడ్స్ కి సంబంధించి? సెకండ్ వచ్చేసి ట్రయాంగిల్స్ ఆర్ 3 types ఆర్ బేస్డ్ ఆన్ ది యాంగిల్స్. యాంగిల్స్ లో కూడా మళ్ళీ 3 రకాలు. ఇక్కడ సైడ్స్ లో ఏంది 3 రకాలు, ఇక్కడ సైడ్స్ లో 3 రకాలు, యాంగిల్స్ లో 3 రకాలు. సైడ్స్ లో ఏం మాట్లాడతాం? ఒక ట్రయాంగిల్ ఏమో అన్ని డిఫరెంట్ లెంత్లు, ఇంకో ట్రయాంగిల్ ఏమో 2 లెంత్లు ఈక్వల్, 3వ సైడ్ నాట్ ఈక్వల్ గా, మళ్ళీ ఇంకోటి ఏమో ట్రయాంగిల్ అన్ని సైడ్స్ ఈక్వల్ గా. ఓకే క్లియర్. ఇప్పుడు యాంగిల్స్ లో కూడా అక్యూట్ యాంగిల్. ఈచ్ యాంగిల్ ఇక్కడ చూడండి <0 ఏంది <0 1 యాంగిల్. అంటే 90 degrees కంటే తక్కువ, అంటే 1 30 ఎట్టు పడితే అలా అనమాట. అలా వాటిని మనం ఏమంటామంటే ఈచ్ 1 యాంగిల్. అంటే డిఫికల్ట్ యాంగిల్ ఎప్పుడు 90 degrees లోపల, 90 degrees లోపల వచ్చిందనుకో మనకి ఖచ్చితంగా అదేమవుతుంది అక్యూట్ ట్రయాంగిల్. అంటే 3 యాంగిల్స్ 90 కంటే తక్కువ అనమాట. ఓకే, రైట్ ట్రయాంగిల్ అంటే మనకి ఖచ్చితంగా ఒక సైడ్ 90 degrees అనేది ఉంటుంది, దాన్ని మనము రైట్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, మళ్ళా 1 యాంగిల్ ఈజ్
ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ 90 అంటే దీన్ని అబ్ట్యూస్ ట్రయాంగిల్ అంటే 90 కంటే ఎక్కువ అనమాట. ఇక్కడేమో 90 కంటే తక్కువ, ఇక్కడేమో 90 మాత్రమే, ఇక్కడేమో 90 కంటే ఎక్కువ అనమాట. ఎక్కువ ఉన్నదాన్ని ఏమో అబ్ట్యూస్ ట్రయాంగిల్, కరెక్ట్ 90 ఉన్నదేమో రైట్, 90 కంటే తక్కువ ఉన్నదాన్ని అబ్ట్యూట్ అంటాం అనమాట. ఓకే క్లియర్, అర్థమైందా? దీన్ని అబ్ట్యూస్ ట్రయాంగిల్ ఇది 90 కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. 90 అవ్వాలంటే మనకి ఎల్ షేప్ లో ఇట ఉందనుకో ఖచ్చితంగా 90 డిగ్రీలు. ఓకే అర్థమైందా? ఇవి ట్రయాంగిల్స్ కి సంబంధించి ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, సిమిలారిటీ ట్రయాంగిల్స్, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, ట్రిపుల్ ఏ, అలాగనే ఎస్సిఎస్, అలాగనే ఎస్ఎస్ అవన్నీ చెప్తాను అనమాట. స్కిప్ చేయకుండా అంటే అర్థమవుతుంది. నోట్ మిస్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్. ఇప్పటి వరకు మనం ఏంటి ట్రయాంగిల్స్ ఎలా ఉంటుంది, ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయని మాట్లాడుకున్నాం. ఎన్ని టైప్స్ ఉంటాయి అవన్నీ మాట్లాడుకున్నాం. ట్రయాంగిల్ గురించి అయిపోయింది. మరి ఇప్పుడు ట్రయాంగిల్స్ ఈ లెసన్ లో నుంచి మెయిన్ పాయింట్ గా అడిగేటివి ఏంటి? సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, అలాగే సిమిలారిటీ అవ్వాలంటే ఏంటి, కాంగ్రుయెంట్ అంటే ఏంటి, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏంటి అనేది, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ. సిమిలారిటీలు కూడా మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ట్రిపుల్ ఏ సిమిలారిటీ, ఎస్ఏఎస్ సిమిలారిటీ, ట్రిపుల్ ఎస్ సిమిలారిటీ, ఇలా 3 ఉంటుంది. వాటి గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు సిమిలారిటీ, కాంగ్రుయెంట్ గురించి చెప్తాను. ఇక్కడ చూడండి సిమిలర్ ఫిగర్స్. అసలు సిమిలర్ ఫిగర్స్ అవ్వాలంటే ఏంది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి సిమిలర్ ఫిగర్స్ అవ్వాలంటే ఏంది? ఫిగర్స్ హ్యావ్ ద సేమ్ షేప్ బట్ నాట్ నియరెస్ట్లీ ఆఫ్ సేమ్ సైజ్ ఈస్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్. ఒక్కటే ఒక విషయంలో చెప్తాను. ఇక్కడ చూడండి ఇది ట్రయాంగిలే, ఇది ట్రయాంగిలే కదా. మరి దీని సైజ్ ఉన్నట్టే దీని సైజ్ ఉందా? లేదు. అంటే ఇదే సిమిలర్ ఫిగర్స్. సిమిలర్ ఫిగర్స్ అంటే సేమ్ షేప్ ఉంటాయి కానీ సేమ్ సైజు మాత్రం ఉండదు. దాన్నే సిమిలర్ ఫిగర్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి? ఫిగర్స్ ఆఫ్ ది సేమ్ షేప్ బట్ నాట్ నియరెస్ట్ సేమ్ సైజ్. సేమ్ సైజ్ అనేది ఉండదు. అలాంటి దాన్ని మనము సిమిలర్ ఫిగర్స్ అంటాం. ఓకే క్లియర్, ఒకటి మాటలు అయిపోకూడదు. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రుయెంట్. కాంగ్రుయెంట్ అంటే ఇక్కడ చూడండి ఫిగర్స్ విత్ సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్, కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఇక్కడ ఏంది? సేమ్ షేప్ ఉండాలి, అలాగే సేమ్ సైజ్ ఉండాలి. అలాంటి దాన్ని కాంగ్రుయెంట్. ఇక్కడ ఏమో సేమ్ సైజ్ కాంది సిమిలర్ ఫిగర్స్ అని చెప్తున్నాం. ఇక్కడ సేమ్ సైజు సేమ్ షేప్ ఉన్న వాటిని కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. ఇక సేమ్ షేప్ సేమ్ సైజు కాంగ్రుయెంట్ ఫిగర్స్. ఓకే క్లియర్. సిమిలర్ ఫిగర్ ఇది సిమిలర్ ఫిగర్స్, ఇది కాంగ్రుయెంట్ ఫిగర్స్. సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి? సేమ్ షేప్ ఉండాలి కానీ డిఫరెంట్ సైజ్ ఉండాలి. అలాంటి దాన్ని మనం ఏమంటాం? సిమిలర్ ఫిగర్స్. కాంగ్రుయెంట్ ఫిగర్స్ లేని సేమ్ షేప్ ఉండాలి, అలాగే సేమ్ సైజ్ ఉండాలి. అలాంటి దాన్ని కాంగ్రుయెంట్. అవును బ్రో, మరి ఇక్కడ సేమ్ షేప్, ఇక్కడ సేమ్ షేప్, ఇక్కడ సేమ్ షేప్, ఇక్కడ కూడా సేమ్ షేప్, మరి దీన్ని మనము సిమిలర్ ఫిగర్స్ అనొచ్చు అంటే అనకూడదు. ఇక్కడ చూడండి కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. ఇక్కడ చూడండి ఈ రెండు ఫిగర్స్ సేమ్ సైజ్. ఇప్పుడు చూడండి ఇది స్క్వేర్ ఉంది, ఇది 4 సెంటీమీటర్స్, ఇది 4, ఇది 4, ఇది 4, ఇది 4, ఇది 4, ఇది 4, ఇది 4. ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ షేప్ సేమ్ సైజు అంటే ఏంటి? మనకి కాంగ్రుయెంట్ ఫిగర్స్. ఇక్కడ సేమ్ షేప్స్ ఉన్నాయి కదా, మరి దీన్ని కూడా మనము సిమిలర్ ఫిగర్స్ అని చెప్పొచ్చు కదా. అంటే చెప్పకూడదు. ఎందుకు? సిమిలర్ ఫిగర్స్ అంటే ఇక్కడ సేమ్ సైజు ఉండకూడదు. ఇక్కడ ఏంటి? సేమ్ సైజు ఉంది అంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్ అన్ని సిమిలర్ ఫిగర్స్ అని చెప్పకూడదు. ఇక్కడ అదే కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ బట్ నాట్ కన్వర్స్లీ అంటే మాట్లాడకూడదు అలా. ఓకే, కాంగ్రుయెంట్. మరి కాంగ్రుయెంట్ కి సిమిలర్ ఫిగర్స్ కి కొన్ని డిఫరెన్స్ ఉంటాయి, అది చెప్పేద్దాం. ఓకే, యాంగిల్స్. ఇక్కడ చూడండి కాంగ్రుయెంట్ అంటే ఏం మాట్లాడుకున్నాము? సేమ్ షేప్ సేమ్ సైజు, అలాగే యాంగిల్స్. ఇక్కడ చూడండి యాంగిల్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఇది స్క్వేర్ ఉంది, ఇదే మాట్లాడుకున్నాం. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90. ఓకే, యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ సేమ్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఏ బి సి డి పి క్యూ ఆర్ ఎస్ అంటే ఏ యాంగిల్ పి కి ఈక్వల్ అయింది, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి. ఎందుకు? ఇక్కడ 90, ఇక్కడ 90 అండ్ వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్ సేమ్. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్, యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ ఎస్. ఓకే, వాటిని కాంగ్రుయెంట్ అంటే ఇదంతా కాంగ్రుయెంట్ గురించి అనమాట. సేమ్ షేప్ ఉంది, సేమ్ సైజ్ ఉంది, సేమ్ యాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్స్ ఆర్ సేమ్. ఓకే, సైడ్స్. సైడ్స్ చూడండి ఇక్కడ 4 సెంటీమీటర్ ఉంటే ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంది. అంటే మనకి ఏంది? కాంగ్రుయెంట్ అవ్వాలంటే సేమ్ షేప్ ఉండాలి, సేమ్ యాంగిల్స్ ఉండాలి, సేమ్ షేప్ ఉండాలి. ఇలాంటి వాటిని మనము కాంగ్రుయెంట్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఇవి 2 స్క్వేర్స్. ఎక్స్ప్లెనేషన్ ఏంటండి? బోత్ స్క్వేర్స్ ఆర్ ద సేమ్ యాంగిల్స్
సేమ్ సైడ్స్. అంటే ఇక్కడ 90 degrees ఉంటే ఇక్కడ కూడా 90 ఉంది, ఇక్కడ ఇప్పుడు చెప్పినదే. ఓకే, మరి సిమిలర్ ఫిగర్స్ కి సింబల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది కాంగ్రుయెంట్ సింబల్ అనమాట. ఇదేంటి కాంగ్రుయెంట్ సింబల్. ఓకే, ఇది కాంగ్రుయెంట్ గురించి. కాంగ్రుయెంట్ అంటే ఏం లేదు, సేమ్ షేప్ సేమ్ సైజు సేమ్ యాంగిల్స్, అలాగనే అంతే సేమ్ షేప్ సేమ్ సైజ్ సేమ్ యాంగిల్స్ ఉన్న వాటిని మనం కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. సిమిలర్ ఫిగర్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం, సేమ్ షేప్ ఉండాలి కానీ డిఫరెంట్ సైజ్ ఉండాలి, రైట్. కాంగ్రుయెంట్ యాంగిల్స్ ఆర్ సేమ్. ఇక్కడ చూడండి యాంగిల్స్ లోకి వెళ్తే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ సేమ్, కానీ సైడ్స్ కి వచ్చే తలకల్లా మనకి ఏంది సైడ్స్, ఇక్కడ చూడండి సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ప్రొపోర్షనల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే మనకి సిమిలారిటీలో ఏం మాట్లాడినా మనం సేమ్ షేప్ ఉంటాయి కానీ డిఫికల్ట్ సైజ్ ఉంటది, కానీ అది ప్రొపోర్షనల్ అయి ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. కరస్పాండింగ్ ఇంకా దీని గురించి మనము సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ లో మాట్లాడితే అర్థమవుతుంది దీని గురించి. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రొపోర్షనల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ అండ్ ద సేమ్ రేషియో. అంటే మనకి రెండు, ఇక్కడ చూడండి ఇది ట్రయాంగిలే ఇది ట్రయాంగిలే. ఓకే, మనకి ఈ రెండు సిమిలారిటీ అవ్వాలంటే రూల్ ఉంటుంది. ఏంటివి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, అలాగనే కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ ఉండాలి. ప్రొపోర్షనల్ అంటే ఏబిసి పిక్యూఆర్ అంటే ఏబి బై పిక్యూ అర్థమవుతుందా, ఈక్వల్ టు మళ్ళా బిసి బై క్యూఆర్. ఓకే, ప్రొపోర్షనల్ ఉండాలన్నమాట. సైడ్స్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, అలాగనే సైడ్స్ ఏమో మనకి ఏంది ప్రొపోర్షనల్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇది 2/3 వచ్చింది అగో, ఇది 2/3, ఇది కూడా 2/3, ఇది కూడా 2/3 వచ్చింది అనుకో, మనం ఏమంటాం వాటిని సిమిలర్ ఫిగర్స్ అంటాం అనమాట. ఇగో ఇక్కడ సేమ్ షేప్స్ ఉంటాయి కానీ డిఫికల్ట్ సైజెస్ ఉంటాయి అనమాట, యాంగిల్స్ సేమ్ ఉంటాయి. మళ్ళా ఇక్కడ చూడండి ఇగో కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్. ఎక్స్ప్లెనేషన్, బోత్ స్క్వేర్స్ ఆర్ ద సేమ్ బట్ నాట్ ద సేమ్ సైడ్స్. సైడ్స్ అనేవి మనకి డిఫికల్ట్ గా ఉంటాయి. సిమిలారిటీకి ఫిగర్ ఏం మాట్లాడుతామంటే ఇది సిమిలారిటీ అంటాం. ఏంది, ఇది సిమిలారిటీ. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, ట్రిపుల్ సిమిలారిటీ, ఎస్ఏఎస్ సిమిలారిటీ, ఎస్ఏఎస్ సిమిలారిటీ గురించి మాట్లాడదాం. ఈ కాన్సెప్ట్ అలా అర్థమైంది అనుకో మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ లో రాయగలుగుతారు. ఓకే, నోట్ మిస్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ పార్ట్ అనమాట ఇది. ఖచ్చితంగా ఇక్కడతో ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ ఎండ్ అయిపోతుంది. స్కిప్ చేయకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీదనే మనకి ప్రాబ్లమ్స్ రానికి అవకాశం ఉంటుంది. ఎవ్రీ లెసన్ 3-4 క్వశ్చన్స్ రానికి అవకాశం ఉంటుంది. ఓకే, 2 polygons సిమిలర్ దెన్ అంటే 2 polygons మనకి సిమిలర్. పాలిగాన్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం మనము, ట్రయాంగిల్, ఏంటిది స్క్వేర్, అలాగే హెక్సాగాన్, పెంటాగాన్, ఇలా చాలా ఉంటాయి. ఓకే, మరి ఆ 2 polygons అంటే 2 polygons ఇక్కడ ట్రయాంగిల్ అని కూడా రాసుకోవచ్చు, ఏం పర్లేదు. ట్రయాంగిల్ కూడా ఏంది పాలిగానే మనకి కదా. మరి అలాగనే మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 polygons మనకి సిమిలారిటీ అవ్వాలంటే రూల్స్ ఉన్నాయి అనమాట. ఏంటి ఆ రూల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ మనం మనం ట్రయాంగిల్ అని మాట్లాడుకున్నాం కదా, రెండు ట్రయాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే అన్ని యాంగిల్స్ మనకి ఈక్వల్ గా రావాలి. అలా వచ్చిందంటే అది సిమిలర్ అవుతుంది. ఇంకొక రూల్ కూడా ఉంది, ఏంది, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియోలో ఉండాలి. అంటే సైడ్స్ అంటే ఏంది, ఏబి బై బిక్యూ దేనికి సమానం అవ్వాలి, బిసి బై ఆర్క్యూ కి సమానం అవ్వాలి. ఇక్కడ రాసాను చూడండి, ఏబి బై పిక్యూ ఈక్వల్ టు బిసి బై ఆర్క్యూ ఈక్వల్ టు ఏసి బై పిఆర్. అంటే సైడ్స్ అన్ని మనకి ఏం కావాలి, సేమ్ రేషియోలో ఉండాలి. 2 టాపిక్స్ ఏంటివి, 2 ట్రయాంగిల్స్ అన్నా కానీ పాలిగాన్స్ కానీ మనకి సిమిలారిటీ అవ్వాలి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ లో ఉండాలి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? అందులో ఇక్కడ ట్రయాంగిల్ అని రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు. ట్రయాంగిల్స్ ఇగో చూడండి, యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ లో ఉండాలి. అవును బ్రో, మరి ఇక్కడ ఏంది ఏబి బై బిక్యూ బిసి బై అంటే ఇప్పుడు సంథింగ్ 2/3 ఈక్వల్ టు 2/3 ఇలా వచ్చింది అనుకో, మనకి ఖచ్చితంగా అది ఏమవుతుంది, సిమిలర్ అవుతుంది. ఏమేమి కావాలి సిమిలర్ అవ్వాలంటే, యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ లో రావాలి. అలా వచ్చిందంటే మనకి 2 ట్రయాంగిల్స్ గానీ మనకి పాలిగాన్స్ గానీ సిమిలారిటీ అయినట్టు. ఓకే, క్లియర్? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బీపీటీ అంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. తెలుసు కదా, మనందరం మేము నేర్చుకున్న కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే,
basic proportionality theorem. If the line draw parallel one side of the triangle intersect the other sides, two sides are the ఇక్కడ divide in the same ratio. చాలా సింపుల్ గా చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది. ఒక ట్రయాంగిల్ కి ఒక సైడ్ మనకు ప్యారలల్, అంటే దీనికి ప్యారలల్, అంటే ప్యారలల్ అంటే ఏంది, అలా రెండు లైన్స్ ఎప్పటికీ కలుసుకోవన్నమాట. అలా గీసినప్పుడు సేమ్ రేషియోలో వస్తుంది అనమాట. ఏ బిసి, ఇక్కడ చూడండి డిఈ, అంటే ఏ ఇక్కడ చూడండి ఏబి బై ఇగో ఏడి ఈక్వల్ టు అలాగే బిసి బై ఈడి. అంటే ఇక్కడ ఏంది, మనకి ఈ రెండు ప్యారలల్ ట్రాక్ బై అండి. ఒక సింపుల్ మాట చెప్పేస్తాను బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అంటే. బేసిక్ ప్రొపోర్షన్ ఇక్కడ చూడండి, ఇఫ్ ద లైన్ డ్రా ద ప్యారలల్ వన్ సైడ్ ప్యారలల్ గీసేసాం ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్, అంటే ఈ సైడ్ ఇంటర్సెక్ట్ అయింది కదా, ఈ ట్రయాంగిల్ కి ఇంటర్సెక్ట్ అంటే టచ్ అవడం ఈ ప్యారలల్ లైన్. మరి అలా టచ్ అయిన అదర్ సైడ్స్ టూ సైడ్స్ ఓకే ఆర్ డివైడ్ ఇన్ ద సేమ్ రేషియో, అంటే ఇటుపక్క సేమ్ రేషియోలో వస్తుంది ఎప్పుడు, ఈ రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏంటంటే, ట్రయాంగిల్స్ లో టూ సైడ్స్ గాన మనకి ప్యారలల్ గా ఉందనుకో, ఈ సైడ్స్ ఉండే మనకి అవి రేషియో ఈక్వల్ గా ఉంటుంది అని అర్థం. ఎప్పుడు ప్యారలల్ గా ఉన్నప్పుడు. మనకు ప్యారలల్ వీటి మీద క్వశ్చన్స్ రానికి అవకాశం ఉంటుంది. ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ప్యారలల్ గా ఉందనుకో, ఆటోమేటిక్ గా సైడ్స్ ఏమవుతుంది మనకి, ఇగో డివైడింగ్ ద సేమ్ రేషియో, ఏంది సేమ్ రేషియోలో ఉంటుంది అనమాట. ఇది ఏంది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ. ఇప్పుడు కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుంది, ఇప్పుడు రివర్స్ ఎలాగా, ఇగో ఇప్పుడు రివర్స్ ఇక్కడ బాయ్. ఇఫ్ ద లైన్ డివైడ్స్ టూ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో దెన్ ద లైన్ ఈజ్ ఏ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. అంటే ఇక్కడ ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఈ రెండు ప్యారలల్ గా ఉంటే కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది, రేషియో ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏంది రివర్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంది మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఇక్కడ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏం చెప్పినాం, ఈ రెండు ప్యారలల్ గా ఉంటే అంటే BD బై ఈ రెండు ప్యారలల్ ఉన్నాయనుకో రేషియో ఈక్వల్ ఉంటుంది అని చెప్పినాం. కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏంది, ఆ రెండు సేమ్ రేషియోలు ఉన్నాయనుకో ప్యారలల్ అయిపోతుందని రివర్స్ అన్నమాట. అంటే ఇందాక ఇక్కడ మనకి రేషియో ఈక్వల్ అయింది, మరి ఇలా రేషియో ఈక్వల్ ఉందనుకో ఆటోమేటిక్ గా ఈ రెండు కూడా ప్యారలల్ గా ఉంటుందని చెప్పేది కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. రివర్స్ అన్నమాట. ఇక్కడేమో ప్యారలల్ ఉంటే రేషియో ఈక్వల్ అవుతుంది, ఇక్కడ రేషియో ఈక్వల్ ఉందనుకో ఆటోమేటిక్ గా అది ప్యారలల్ గా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది కన్వర్స్ ఆఫ్ రేషియో నుంచి ప్యారలల్ కి ఈక్వల్ అయ్యేది కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ప్యారలల్ నుంచి రేషియో కి ఈక్వల్ అయ్యేది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. మనం 10th క్లాస్ లో నేర్చుకున్నాం. ఓకే, త్రిపుల్ సిమిలారిటీ. If two triangles are equal, then the corresponding sides are in the same ratio. Then since the triangles in the similar. అంటే ట్రయాంగిల్స్ ఇక్కడ ఇప్పుడు సిమిలారిటీ గురించి అన్నమాట. ట్రయాంగిల్స్ లో కూడా మూడు సిమిలారిటీస్ ఉంటాయి. ఏంటివి అవి, ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిలే. ఓకే, మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ 3 యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అనుకో, అంటే ఏబిసి పిక్యూఆర్, అంటే యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ పి, అలాగే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, అలాగే యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే ఇక్కడ త్రిపుల్ సిమిలారిటీ ఏం చెప్తుందంటే, రెండు ట్రయాంగిల్స్ లోని యాంగిల్స్ మొత్తం ఈక్వల్ ఉందంటే ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలారిటీ అని ప్రూవ్ అవుతుంది అనమాట. అంటే సిమిలారిటీ అవ్వాలంటే మనకి ఇగో చూడండి, సిమిలారిటీ గుర్తిలా పెట్టాలి. ఓకే, అర్థమవుతుందా? ఎప్పుడు త్రిపుల్ సిమిలారిటీ అంటే యాంగిల్స్ మొత్తం ఈక్వల్ గా ఉన్నప్పుడు, రైట్? మరి సైడ్ ఎస్ఎస్ఎస్ అన్నమాట. ఇఫ్ ద టూ యాంగిల్స్ ఇఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో, అంటే మనకి సేమ్ రేషియోలో వచ్చిందనుకో, ఇగో ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి, మనకి సేమ్ రేషియోలో, ఇలా సేమ్ రేషియోలో వచ్చిందంటే దెన్ దే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ సిన్స్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అంటే ఇలా కరస్పాండింగ్ సైడ్స్ మనకి రేషియో ఈక్వల్ గా వచ్చిందనుకో ఆటోమేటిక్ గా ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలారిటీ అవుతుంది. ఎస్ఏఎస్ సిమిలారిటీ అంటే రెండు సైడ్స్ ఒక యాంగిల్ ఈక్వల్ అయిందనుకో ఆటోమేటిక్ గా కూడా సిమిలారిటీ అవుతుంది. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ వన్ యాంగిల్ టు ద అదర్ triangles in the sides including the angles there in the same ratio, then the angles are the similar. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు సంథింగ్ ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 ఉంది, మళ్ళీ అలాగనే ఇక్కడ ఒక 6 ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఎంత ఉందంటే ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది అనుకున్నాం.
అంటే రెండు సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంది, ఒక యాంగిల్ ఈక్వల్ ఉందంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలారిటీ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఇది ఏంటిది? ఎస్ఏఎస్ సిమిలారిటీ. రెండు సైడ్స్ మనకి ఈక్వల్ లెంత్ ఉంది, ఒక యాంగిల్ ఈక్వల్ ఉందంటే ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలారిటీ అని చెప్పొచ్చు. ఎస్ఏఎస్ సిమిలారిటీ అంటే ఏంది? యాంగిల్స్ మాట్లాడడం. మొత్తం ఇంకా ఇక్కడ 7 ఇక్కడ 7 చూడండి, 5 5 6 6 ఆర్ 7 7 అంటే మూడు సైడ్స్ మనకి ఈక్వల్ లెంత్ ఉంది అంటే ఖచ్చితంగా ఈ రెండు ట్రయాంగిల్ సిమిలారిటీ. ట్రిపుల్ ఏ సిమిలారిటీ ఏంది? ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ మొత్తం సైడ్ యాంగిల్స్ మొత్తం ఈక్వల్ అయింది అనుకో సిమిలారిటీ అని చెప్తాం అనమాట. ఇది ఓకే. ఇవి మూడు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఇన్ ద రేషియో బై అండి, ఇన్ ద రేషియో ఏరియా టు సిమిలర్ ట్రయాంగిల్స్ is equal ratio then the square of the corresponding sides. అంటే ఇక్కడ ఏంటంటే టూ ట్రయాంగిల్స్ ఏరియాస్ అన్నమాట. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఏరియాస్ మనకి ఇక్కడ ఏరియాస్ ఆర్ ద సిమిలర్ ఈక్వల్ రేషియో. అంటే దాని ఏరియాస్ మనకి ఈక్వల్ రేషియోలో వచ్చిందంటే కరస్పాండింగ్ సైడ్స్ మనం స్క్వేర్ లో రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏబి స్క్వేర్ బై బి, ఇక్కడ చూడండి ఏబి స్క్వేర్ బై ఇదే ఇందాకదే PQ స్క్వేర్, BC స్క్వేర్ బై RQ స్క్వేర్, AC స్క్వేర్ బై PR స్క్వేర్ అలా రాసుకోవచ్చు అనమాట. పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం అందరికి తెలుసు, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, ఇది ట్రయాంగిల్స్ ఇన్ఫర్మేషన్ అనమాట, కాన్సెప్ట్ అనమాట. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ చెప్పడం జరుగుతుంది. అన్ని లెసన్స్ కాన్సెప్ట్ చెప్పి మనం తర్వాత ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డౌట్ మీరు క్వశ్చన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా క్వశ్చన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌట్. హలో.